శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9520263929. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, రేపే చంద్రగ్రహణం మీకు ఈ రోజున మధ్యాహ్నం 1 గంట దాటాక ఇదే జరగబోతుంది. మీకు ఈ రోజున చాలా వరకు కూడాను, ప్రత్యేకించి చాలా వరకు కూడాను శుభవార్తలు, మేలిమి బంగారం లాంటి రోజుగా చెప్పడం జరుగుతుంది. ఇందులో సందేహం లేదు. ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ రోజున మీరు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటారు, మౌనాన్ని వహిస్తారు. ఎందుకంటే జరిగే సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపోయేలాగా చేస్తాయి. కావున నోరెళ్లబెట్టడం మీ వంతు అవుతుంది. కష్టం అనేది తొలగిపోతుంది. సమస్యలు ఒక్కొక్కటిగా తీరిపోవడం చూసి మీరు ఆశ్చర్యపోతారు. అసాధారణంగా మీ యొక్క మానసిక పరిణితి శక్తివంతం అవుతుంది. ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితిని అయినా కూడా సవాల్గా తీసుకుని ఆ యొక్క పరిస్థితిని మార్పుదల చేసే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట దాటాక అన్ని రకాల పరిస్థితులు మీ యొక్క చేతిలోకి వస్తాయి. ఉద్యోగ జీవితంలో మీరు ఒక కీలక బాధ్యతను ఈ రోజున పోషిస్తారు. దాని వలన మీకు తగినంత గౌరవం, పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. వ్యాపారంలో కూడాను మీరు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనానికి ఈ రోజున తొలి అడుగు వేయబోతున్నారు. ఇది మీ వ్యాపార అభివృద్ధిని పెంచుతుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్ ఈ రోజున బయటికి రావడమే కాకుండా అది పూర్తి స్థాయి గౌరవ మర్యాదలు తెచ్చిపెడుతుంది. మీరు ఎందుకు పనికిరారు అన్నటువంటి మీ యొక్క శత్రువులు మిమ్మల్ని చూసి ముక్కున వేలేసుకుంటారు. అలాగే మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తేస్తారు. ఎందుకంటే మీ వలన వారికి లబ్ధి చేకూరుతుంది. ఈ రోజున మీ చుట్టూ ఉన్న వారికి అందరికీ కూడాను మధ్యాహ్నం 1 గంట దాటాక సంతోషకరమైనటువంటి పరిస్థితులను మీరే కలగ చేయబోతున్నారు. వ్యాపారంలో మీకు వచ్చినటువంటి లాభాలను మీ కింద స్థాయి ఉద్యోగులకు కూడా పంచిపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మీరు అంతటి ఉన్నతవంతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. కావున ఉద్యోగంలో కూడాను మీకు వచ్చినటువంటి పేరు మీకే కాకుండా మీకు సహాయపడిన ప్రతి ఒక్కరికి కూడా అంకితం చేస్తారు. మీలో ఉన్న మంచితనం కూడా ఈ రోజున అందరికీ అర్థమవుతుంది. మీ చుట్టూరా ఉన్నటువంటి శత్రువులు తొలగిపోయి అందరూ మిత్రులుగా మారే అవకాశం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట దాటాక ధన లబ్ధి అనేది ఊహించని విధంగా మీకు కలగబోతుంది. ఎన్నో ఏళ్ల నాటి శ్రమకు తగ్గ ప్రతిఫలితం ఈ రోజున డబ్బు రూపంలో మీకు అందబోతుందని చెప్పాలి. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, మీ యొక్క పుట్టింటి తరపు ఆస్తి కానీ, లేకపోతే పురుషులు అయితే గనక మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుంచి ధనాన్ని కానీ పొందుకోబోతున్నారు. కోర్టు సమస్యలు తొలగిపోతాయి. అన్నింటా కూడా ఈ రోజున ధనపరమైన ఒక వార్త మధ్యాహ్నం 1 గంట దాటాక మిమ్మల్ని వచ్చి చేరుకుంటుంది. ధనాన్ని వృధా చేసుకోకుండా అవసరమైనటువంటి మార్గాల్లో ఆ యొక్క ధనాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి, లేదా స్థిరాస్తుల కొనుగోలుకు ఉపయోగించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.